జై శ్రీరామ్. మనం ఉగాది విశిష్టతను చెప్పుకున్నాం. పంచాంగము వినడం ద్వారా, పంచాంగము శ్రవణం చేసి ఆ రోజు ద్వాదశ రాశి ఫలితాలే కాదండి, నవనాయకుల ఫలితాలు అంటే ఖగోళ శాస్త్రం, జ్యోతిష్ శాస్త్రం చాలా గొప్పనైనటువంటిది. వేదానికి అంగం. శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిషం, ఇలా ఇవన్నీ కూడా వేదానికి నేత్రస్థానం, వేద పురుషుడికి అని చెప్పారన్నట్టు. అందులో పంచాంగం యొక్క విశిష్టతను చెప్పారు. శ్రీ కళ్యాణ గుణావహం. గుణం అనేటువంటిది మానవుడికి చాలా గొప్పనైనటువంటి ఆభరణం. గుణం ఉండగానే సరిపోదు. ఒక మానవుడు ఉన్నాడు, అతనికి ఒక రూపం ఉన్నది, రూపం ఉండగానే సరిపోదు, ఒక మంచి గుణం ఉండాలి అని చెప్పారు. గుణము కాదండి, గుణం ఉండగానే సరిపోదు, మంచి జ్ఞానం ఉండాలి, బుద్ధి ఉండాలి అని అన్నారన్నట్టు. ఇప్పుడు రాముడు ఉన్నాడు, అందంగా, ఇప్పుడు ఎంతోమంది అందంగా ఉంటారండి, గొప్పగా ఉంటారు, సంపన్నంగా ఉంటారు. వారు ఒక మాట ఉంటే వారిని మనం చాలా గొప్పవాడు అని అంటామా? అనం కదా. అంటే మంచి గుణాలతోని కలిగి ఉండన్నట్ట మానవుడు రాముడిలాగా అని చెప్పారన్నట్టు. ఆ పంచాంగం శ్రవణం చేయడం ద్వారా అలాంటి రాముడి లాంటి కళ్యాణ గుణాలు లభిస్తాయి అని చెప్పారు. శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం. రిపు అంటే శత్రువులు. ఎటువంటి శత్రువులండి? మనలోనే ఉన్నారండి. ఎప్పుడైనా కూడా మనం అనుకున్నది చెయ్యాలి. ఎవరైనా కూడా నేను చెప్పింది చేయకుంటేనే కదా కోపం వచ్చేటువంటిది ఎదుటి వారి మీద. కామము అని అంటారన్నట్టు, నేను నాది అనేటువంటిది. అలా మాయ భగవంతుడు ఆవరించిండు. ఆ రిపుహరం కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాలు అనేటువంటిది. కోరిక నెరవేరుకుంటేనే కోపం వస్తుందంట. అలా కొన్ని సమయాలలో చాలా సంయమనంగా ఉండాలని చెప్పారన్నట్టు. అలాంటి అంతఃశత్రువులైనటువంటి వారంతా కూడా తొలగిపోతారంట. దుస్వప్న దోషాపహం. కలియుగంలో ఏంటిదంటే ఒకరిని చూడగానే ఊరికే అసూయ వస్తుంది, ద్వేషం వస్తుంది, సంబంధం లేనటువంటి వారి గురించి ఆలోచిస్తూ ఉంటాం. ఇలాంటి దుస్వప్నాలన్నీ కూడా తొలగిపోతాయంట. అలాంటి మంచి గణాలు కలుగుతాయని చెప్పారన్నట్టు. దుస్వప్నాలన్నీ తొలగిపోతాయి. గంగా స్నాన పుణ్య విశేష ఫలదం. ఆకాశంభున నుండి శంభుని శిరంబందుండి శీతాద్రి అన్న విధానంగా గంగ ఎక్కడ ఉన్నదండి? హరిద్వార్, ఋషికేశ్, కాశీ ఉంది. అలా గంగకు వెళ్ళి, ఆ పుణ్యక్షేత్రాలకు వెళ్ళి, ఆ మోక్షపురులకు వెళ్ళి స్నానం చేసినటువంటి ఫలితం లభిస్తుందంట. ఎప్పుడు? ఉగాది రోజు పంచాంగ శ్రవణం చేయడం ద్వారా. అవకాశం ఉంటే దేవాలయానికి వెళ్ళి ప్రత్యక్షంగా చేయడం ద్వారా అని చెప్పారన్నట్టు. అంటే ఆ రోజు ఆ గ్రహం ఈ గ్రహం కాదండి, లోకానికి ఎలా ఉంటుంది, రాజు ఎలా ఉంటాడు, రాజ్యం ఎలా ఉంటుంది, దేశం ఎలా ఉంటుంది, ప్రపంచం ఎలా ఉంటుంది అనేటువంటి అంశాలు కూడా చెప్తారు. అందులోనే కదా మనం ఉన్నది. రాజు బాగుంటే ప్రజలు బాగుంటారు. అలా రాజు క్షేమంగా ఉండాలని కోరుకుంటూ ఉండాలి అనంట. అలాంటి గొప్పనైనటువంటి లక్షణాలు కలుగుతాయి. గోదాన తుల్యం నృణాం. గోదానం చేసినటువంటి ఫలితం లభిస్తుంది. ఆయుర్వృద్ధిదముత్తమం. నిజంగానే సంపద ఉండగానే సరిపోతుందండి. ఆరోగ్యం లేకుంటే ఎంత సంపద ఉంటే ఏమిటి? ఎన్ని కోట్లైనా సరే ఖర్చు పెట్టేస్తాం, మాకు ఆరోగ్యం బాగుంటే చాలు స్వామి అని అంటుంటారు చాలామంది. అంటే ఆరోగ్యమే మహాభాగ్యం. అంటే శారీరక ఆరోగ్యం ఎంత మంచిగా ఉంటుందో మానసిక ఆరోగ్యం కూడా అంత ముఖ్యమైనటువంటిది. అంటే మనస్సును, శరీరాన్ని ప్రతి ఒక్కరూ కూడా వారి బాధ్యత. సమయానికి ఆహారం తీసుకోవడం, సమయానికి నిద్రపోవడము, శరీరం ద్వారానే ఏ పనైనా చేస్తాం. ఒక్కరోజు 2 రోజులు నిద్ర లేకుంటే ఏమీ పనులు చేయలేం. ఏం మాట్లాడుతున్నామో మనకే తెలియదు అన్నట్టు. యత్ ఆహారః తత్ విచారః అని చెప్పిందన్నట్టు శాస్త్రం. అలా ఆరోగ్యం కలుగుతుందంటండి. ఆయుష్ వృద్ధి చెందుతుందంట. అందరికీ కావాల్సినటువంటిది ఆయుర్వృద్ధి. జీవిస్తూ వెళ్తే అన్ని పనులు అవుతాయండి. ముందుగా జీవించాలి. మానవుడు పనులు అవుతలేవు అని చెప్పేసి తొందరపడి నిర్ణయం తీసుకోకూడదు. ఓపికగా, క్షమాతత్వంగా మానవుడి యొక్క లక్షణం అన్నట్టు. అలా ఓపికగా ఉండడం ద్వారా, ప్రశాంతంగా ఉండడం ద్వారా, ఇలా దైవారాధన ధర్మ మార్గంలో వెళ్ళడం ద్వారా తిథేశ్చ శ్రియమాప్నోతి. ఈరోజు వారం తెలుసుకోవడం ద్వారా ఆయుష్య పెరుగుతుంది. వారాద్ ఆయుష్యవర్ధనం, కరణాత్ కార్యసిద్ధిశ్చ, నక్షత్రాత్ ధరతే పాపం. నిజంగా ఈరోజు నక్షత్రం, ఈరోజు ఏం వారం అంటే కూడా ఆలోచించి తీసి చెప్పాల్సి వస్తుంది. నక్షత్రం తెలుస్తలేదండి. నక్షత్రాలు తెలుసుకోవాలి. 27 నక్షత్రాలు. అలా నక్షత్రాత్ హరతే పాపం. నక్షత్రం స్మరించడం ద్వారా ఈరోజు నక్షత్రం, నా నక్షత్రానికి మనం అవతరించాం కదండి. తార వేరు,
నక్షత్రం అంటే వాటికి సంబంధించినటువంటిదే. మన నక్షత్రానికి ఆ రోజు నక్షత్రం సరిగ్గా ఉందా లేదా, సాధన తారవుతుందా, ఈరోజు నేను భూమి గృహప్రవేశం చేసుకుంటున్నాను, నాకు దీని ద్వారా ఈ గృహంలోకి వెళ్ళడం ద్వారా సంపద రావాలి, తర్వాత వంశాభివృద్ధి జరగాలి, సంతానము కలగాలి, నా ఉద్యోగం అభివృద్ధి జరగాలి, వ్యాపారం అభివృద్ధి జరగాలని ఇలా సాధన చేస్తుంటారు కదండి. ఏదైనా కార్యం సిద్ధించాలంటే సాధన తార, అలా ఎవరితోనన్నా ఐక్యంగా కావాలి అంటే మిత్రతార, పరమమిత్రతార, ఇలా ఆ రోజు నక్షత్రాన్ని చూసుకోవడానికి ఉపయోగపడుతుంది. నక్షత్రాత్ హరతే పాపం, యోగాద్ రోగ నివారణం, యోగం చెప్పుకోవడం ద్వారా రోగ నివారణ అవుతుంది అని పంచాంగం యొక్క విశిష్టత చెప్పారు.